నాతో కలిసి పనిచేసేట ఒక ప్రయాణం చేసే అవకాశం నాకు లభించాలని చెప్పి అంటున్నాం. సోదరి దావ వసంత గారు వీళ్ళకి జగిత్యాల జిల్లా మొట్టమొదటి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా ఈ ప్రాంతానికి సేవలు అందించిందని చెప్పి అంటున్నా. మా మిత్రుడు గంగుల కమలాకర్ గారు గతంలో మంత్రివర్గిగా కరీంనగర్ శాసనసభ్యుడిగా సేవలు అందించిందని చెప్పి అంటున్నా. మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు అని చెప్పి అంటున్నాను. మా మిత్రుడు విద్యాసాగరరావు గారి యొక్క తనయుడు సంజయ్, విద్యాసాగరరావు గారి తనయుడు సంజయ్, మరి సంజయ్ అంటే వేరే అనుకునేదని చెప్పంటున్నా. ఆయన ఈ సంజయ్ వేరు, ఈ సంజయ్ ఏదైతుందో అకుంఠిత దీక్షతో ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో కేసీఆర్ నాయకత్వం కొనసాగుతున్నట్టు మా మిత్రుడు విద్యాసాగరరావు గారి తనయుడు అని చెప్పంటున్నాం. వీళ్ళ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగరరావు గారు మా అందరినీ సమన్వయం చేస్తాను ముందుకు వచ్చినటువంటి ఒక సోదరుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఇక వేదికపై ఉన్నటువంటి ఒక శాసన మండలి సభ్యులు, ఇవాళ ఇంకా ఇతర మిత్రులు అందరూ కూడా అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను చెప్పి అంటున్నాను. ఇంతకాలం ఏదైతుందో వాస్తవంగా కేసీఆర్ గారు అంటే నా మొదటి నుండి గౌరవం, ఇద్దరికి వ్యక్తిగతంగా అనుబంధం ఉందని చెప్పి అంటున్నా. మేము ఏదైతుందో విద్యార్థి దశ నుండి మేము కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళం. వీళ్ళ భిన్న అభిప్రాయాలు, భిన్న రాజకీయ పార్టీలు, మరి వేదిక ఏదైతుందో మరి కలిసి ప్రయాణం చేయలేకపోయినా కానీ ఇలా అభివృద్ధిలో ఏదైతుందో వారు 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినాడు ఏదైతుందో నేను శాసనసభ్యులు గెలిచానని చెప్పంటున్నా. నాపై గౌరవంతో నాకు ఇప్పటికి గుర్తు చేస్తున్నాను. మీకు అన్న బోర్నపల్లి వంతెన అని చెప్పంటు నేను గోదావరి నదిపై వంతెన నిర్మాణం చేస్తే అటు ఆదిలాబాద్ ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు కలిసి ఏర్పడతాయని చెప్పని ఒక విజ్ఞప్తి చేయడంతోనే వీళ్ళ మొట్టమొదటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాళ్ళ మంజూరు చేసినటువంటి ఒక పథకం బోర్నపల్లి ఒక వంతెన అని చెప్పంటాం. ఇలా అభివృద్ధికి ఏదైతుందో రాజకీయాలు లేవు, అభివృద్ధికి రాజకీయాలు లేవని చెప్పంటున్నా. ఆ విధంగా అభివృద్ధి చేసినటువంటి ఒక మరి గొప్ప నాయకులు ఏదైతుందో మరి కేసీఆర్ గారు అని చెప్పంటున్నాం. మిత్రుడు కొప్పుల ఈశ్వర్ గారు ఏదైతుందో ధర్మపురి శాసనసభ్యుడిగా వీళ్ళ మంత్రి వర్యుడిగా చెప్పంటున్నాను. వాళ్ళు ఏదైతుందో రోడ్ల వాగు ఆధునీకరణ వారి యొక్క ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం కావాలని చెప్పంటే ఆ ఆధునీకరణతో అది సాధ్యమవుతుందనే ఒక భావనతోని మరి కొప్పుల ఈశ్వర్ గారు ఏదైతుందో మరి కేసీఆర్ దృష్టి తీసుకెళ్లడం, వారు ఏదైతే మంజూరు చేయడం, మరి ఏదైతే ఉందో మన మొత్తం ప్రాంతం జగిత్యాలే కానీ ధర్మపురి కానీ చెప్పంటున్నాం. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, వేములవాడ, చొప్పదండి మనంతా అన్నదమ్ముల్లాగా జగిత్యాల జిల్లాలో కలిసినటువంటి వాళ్ళని చెప్పంటున్నాం. ఇలా అభివృద్ధికి సంకేతం బీఆర్ఎస్ రాజకీయ పార్టీ అని చెప్పంటున్నాను. ఇలా 10 జిల్లాలు ఉన్నటువంటి యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని 13 జిల్లాలు అదనంగా ఏర్పాటు చేసి దాని 23 జిల్లాల తెలంగాణ రాష్ట్రానికి రూపొందింపజేసినట్టు ఒక ఘనత ఇవాళ పెద్ద కేసీఆర్ గారిని చెప్పక తప్పదని చెప్పంటున్నారు. అని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతోని ఇది నిజంగానే సాధ్యమేనా అని చెప్పని ఇవాళ నూతన జిల్లాలు ఏర్పాటు కావడంతో ఏదైతుందో వైద్య సేవలు మెరుగు కావటం అని చెప్పంటాం. వైద్య సేవలు మెరుగు కావటం మన జగిత్యాల జిల్లా ఏర్పాటు కావడంతో ఏదైతుందో మన జగిత్యాల ఏదైతుందో వైద్య విద్యా కళాశాల, అసలు మనం జగిత్యాల జిల్లా కేంద్రంగా వైద్య విద్యా కళాశాల ఏర్పాటు సాధ్యమవుతుందనే ఆలోచన కూడా మీరు తప్పని చెప్పంటున్నాం. కేవలం కేసీఆర్ గారి యొక్క ఆలోచన, వారి యొక్క దూరదృష్టి, మరి నూతన జిల్లాలు ఏర్పాటుతో ఏదైతే వైద్య విద్య సదుపాయాలు మెరుగుపరచొచ్చని చెప్పిన భావంతో వీళ్ళు నూతన జిల్లాలు ఏర్పాటు చేయడము, జగిత్యాల జిల్లా కేంద్రంగా వైద్య విద్యా కళాశాల రూపొందడం, వీళ్ళ వైద్య సేవలు విస్తృంపజేయబడడం చెప్పంటున్నా. భవిష్యత్తులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు మనం పొందబోతున్నాం అని చెప్పంటున్నా. అదే విద్య రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పంటున్నా. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కు విద్యకు సంబంధించి ఏదైతుందో నిరుపేద వర్గాలు, బలహీన వర్గాలు, జ్యోతిబా పూలే అటువంటి ఒక గురుకుల ఆశ్రమ పాఠశాల అని చెప్పంటున్నా. ప్రతి నియోజకవర్గంలో ఆడబిడ్డలు బాలకి ఏదైతుందో జ్యోతిబా పూలే మరి గురుకుల ఆశ్రమ పాఠశాల, బాలులకు ఏదైతుందో జ్యోతిబా పూలే మరి ఒక పాఠశాల గురుకుల ఆశ్రమ పాఠశాల, అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం బిడ్డలకు అని చెప్పంటున్నా. ఎన్నడూ ఊహించినటువంటి ఒక విద్యా సదుపాయాలు కల్పించాలని చెప్పని ఇవాళ ముస్లిం బిడ్డలకు ఏదైతుందో అల్పసంఖ్యాక వర్గాలకు ఏదైతుందో మైనారిటీ స్కూల్స్ ఏర్పాటు చేయడం, ఎస్సీ ఎస్టీ అని చెప్పంటున్నాను. ఇలా వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి గిరిజన బిడ్డలు ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ మనం కూడా చెప్పంటున్నాను. జనాభా ప్రాతిపదికన కల్పించాల్సిన రిజర్వేషన్ సౌకర్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతుందో ఇలా గిరిజన జనాభా తెలంగాణ రాష్ట్రంలో కేంద్రీకృతం కావడంతో ఆ గిరిజనులకు అంతవరకు ఉన్నట్టు 6% రిజర్వేషన్ 10% పెంచి అని చెప్పంటున్నా. ఇలా విద్యా ఉద్యోగాలలో గిరిజన బిడ్డలు వాళ్ళ లంబాడా కానివ్వండి, ఆదివాసీ కానివ్వండి, ఎవరికైనా ఏదైతుందో వారి భవిష్యత్తు నిర్దేశించినట్టు ఒక గొప్ప మరి నాయకత్వం కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. ఇలా వాస్తవంగా ఈ దేశానికి ఏదైతుందో
అన్నం పెట్టే రైతుకు సాగునీరు కావాలని చెప్పి అంటున్నా. ఉచిత విద్యుత్ సదుపాయం ఏదైతుందో గతంలో నిర్దేశిత వేళలో విద్యుత్ అందింపజేస్తే వీళ్ళు ఏ విధమైనటువంటి ఒక ఆంక్షలు లేకుండా 24 గంటలు ఏదైతుందో రైతాంగానికి ఉచిత విద్యుత్ కల్పింపజేసిన ఒక ఘనత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల అధినేత కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి అంటున్నాను. ఇలా ప్రాణహిత నదీ జలాల వినియోగం తేవాలనే, ప్రాణహిత నదీ జలాల వినియోగంలోకి వస్తేనే కానీ ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్రం రైతాంగం ఏదైతుందో మన పంటలు పండు సాధ్యమవుతుందని చెప్పి అంటున్నాను. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మరి సహచరులు మేము భావించాం ఇవాళ ఏదో తుమ్మడి ఏటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఒక లిఫ్ట్తో నీరు వస్తుందని చెప్పని. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు సహకరించలేకపోవడంతో 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయాలని తలపెట్టినట్టు బ్యారేజ్ 145 మీటర్ల ఎత్తుతోనైనా కానీ ఇదే పెద్ద కేసీఆర్ గారు ఏదైతుందో